ఐక్యతగా ఉండదు. దేవుని హృదయమే ఐక్యత. దేవుని హృదయంలోంచి వచ్చింది అది. కలిసి ఉండడం అనేది దేవుని హృదయం. ఇది మంచిది. రెండవది ఇస్ గుడ్, మేలిది, బలము. మూడవది ఏంటంటే అది సంతోషాన్ని ఇస్తుందట. ఐక్యతగా ఉండడం అనేది హ్యాపీనెస్, ఇది ప్లెజెంట్. దెర్ ఈజ్ నో ఏది ప్లెజెంట్, ఏది సంతోషము, ఏది మనోహరము. ఆహారం తింటే మనోహరమా, ఇంకోటి ఉంటే మనోహరమా, ఇంకోటి ఉంటే మనోహరమా? కాదు కాదు, ఐక్యతగా ఉండడమే మనోహరం. చపలు కొట్టుగడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ ఒక మాట మీద ఉండడం మనోహరం. ఎక్కడ మన ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు, అక్కడ పరలోకం నుంచి దేవుడు మీరు ఏదైనా తెరిచేస్తానన్నాడు ఆయన. ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కార్యములు జరుగుతాయి. ఎక్కడైతే అనైక్యత ఉంటుందో, ఎక్కడైతే దేవునికి విరుద్ధమైనటువంటి డివిజన్ స్పిరిట్ వస్తుందో, డివిజన్ స్పిరిట్ ఉండకూడదు, రెబోలియన్ స్పిరిట్ ఉండకూడదు, వ్యతిరేక మనసు ఉండకూడదు, విభాగించే మనసు ఉండకూడదు. కలిసిపోవాలా, కలిసిపోవాలా. కలిసిపోయే మనస్తత్వం, కలిసి పనిచేయడం. నాకు చెప్పారా, నా పేరెట్టారా అంటే ఇంకెక్కడ కలవు నువ్వు అని కలవు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుడు ఏమన్నాడంటే మీరు ఉప్పు వేసినట్టుగా ఉండమన్నా, మీరు ఉప్పులాగా ఉండమన్నాడు. ఉప్పు ఎలాగ ఉంటుందండి? రుచిగా ఉంటుందా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. ఉప్పు రుచిగా ఉంటుంది, రైట్? మీరు అలా రుచిగా ఉంటారా? అందరికీ రుచిగా ఉండాలి. మీరు ఉప్పు కనబడుతుందమ్మా, ఇందులో ఉప్పేసావా, ఏది చూపించు. కూరలు ఉప్పేసావా చూపించు, పలావాలు ఉప్పేసావా చూపించు. ఏది ఉప్పు వేయలేదంటే చూపించమంటే కనబడుతుందా? కనబడుతుందా చెప్పండి నాకు. ఉప్పుని ఉప్పు కనబడదు, కలిసిపోద్ది. కూరలో కలిసిపోద్ది, అన్నంలో కలిసిపోద్ది, అందరిలో కలిసిపోద్ది, కానీ పైకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కనబడాలి, మనం కనబడాలి, కానీ మనం ఎవరితో కాలం. అదే తేడా. ఇది కనబడదు, ఉప్పు కనబడుతుందమ్మా, కనబడదు, కలిసిపోద్ది. సో ఉప్పుకి ఆ లక్షణం ఉంది. కనబడుతుంది, కూరలో కలిసిపోద్ది. కనబడుతుంది, రుచినిస్తుంది. కనబడుతుంది, ప్రిజర్వ్ చేస్తుంది. అంటే పాడవకుండా కాపాడుతుంది. అది ఎండి చేపలైనా ఉప్పు చేప అంటారు కదా, ఏ చేప అయినా పాడవకుండా ప్రిజర్వ్ చేస్తుంది. ఒక చచ్చిపోయిన వాళ్ళ బాడీని కూడా ఉప్పేసి కట్టేస్తే అది పాడవదు, డీకంపోజ్ అవ్వదు. ఉప్పులాగా పనిచేయి. అందుకని యేసుప్రభు ఊరికే చెప్పాను, యు ఆర్ ద సాల్ట్ అని యేసుప్రభు ఊరికి అన్నారటి. మీరు ఉప్పులాగా ఉండండి అన్నాడు యేసయ్య. అది దాని అర్థం. సో కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది దేవుని నుంచి వచ్చిన మనసు, ఇది సహోదరులు కలిసి నివసించడం సంతోషకరమైంది. ఏక మనస్సు ఆత్మ కలిగించే. చివరగా ఏం చెప్తున్నానంటే కలిసి నివసించుట. ఏం చేయాలంటే డ్వెల్ టుగెదర్, నివసించటం, ఒక చోట కూడుకుని నివసించటం. ఎక్కడో కలిసే ఉంటాం కానీ ఆదివారం కలిసిపోతామన్నా అందరం, మనం మళ్ళీ ఇంకెప్పుడు కలవని అంటారా? కలిసి నివసించటం. మీ ఇల్లు విడిచిపెట్టి, మీ ఊరు విడిచిపెట్టి, సహోదరులందరూ కలిసి మకాం ఎక్కడో వేసి దేవుని పేరట కూడుకోవడం. నేను మలేషియా వెళ్ళినప్పుడు ఓ సంఘస్థులందరూ కలిసి శనివారం మమ్మల్ని రూములు ఖాళీ చేసేయమన్నారు. శుక్రవారం రాత్రి ఖాళీ చేసేయమన్నారు. ఏంట్రా బాబు, ఓ 2 రోజులు ఉందామని వస్తే సోమవారం నుంచి శుక్రవారం నైట్ పోయి శనివారం వెళ్దాం అనుకుంటే శనివారం అంతా ఖాళీ. నా ఫ్లైట్ సండే ఈవినింగ్ ఎప్పుడో మండే ఓ 2 రోజులు తిరుగుదామని వెనకాల పెట్టాం. ఆ సమయంలో వాళ్ళు శుక్రవారం కల్లా వచ్చేస్తారు, మీరు ఖాళీ చేసేయమన్నారు. ఏంటి ఖాళీ చేస్తే ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఇంట్లో గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయామనుకోండి. ఎందుకు ఖాళీ చేయమన్నారంటే ఒక సంఘస్థులు ఆ యొక్క రూమ్స్ అన్నీ బుక్ చేసుకున్నారు, మీటింగ్ హాల్ బుక్ చేసుకున్నారు. ఆ సంఘస్థులు శుక్రవారం రాత్రి వచ్చేసి వాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి అందరూ కలిసి వండుకొని అందరూ కలిసి ప్రార్థన చేయడానికి సంవత్సరానికి ఒకసారి అక్కడికి చేరుకుంటారట. ఆ 3 రోజులు దేవునితో గడిపి, ఆ 3 రోజులు సహోదరులు కలిసి ఆ సముద్రం పక్కన మేము ఉండేది, బీచ్ పక్కన కాబట్టి అందులో భోంచేస్తుంటే సీగాని పడేలాగా స్నానం చేయడానికి వెళ్ళి సాయంత్రం ఆడుకునేలాగా ఇలాంటి రకరకాల ప్లజెంట్ ప్లేస్. అందరూ కలిసి ప్రియులారా ఒక్క చోట నివసించడం అనేది దేవుడు చెప్తున్నాడు. ఇదిగో కలిసి నివసించడానికే మహాసభలు ఏర్పాటు చేయడం. ఎందుకు? మనం ప్రతిరోజు చదువుకోవట్లేదా? ప్రతిరోజు టీవీలో వినట్లేదా? ఒక చోట కూడుకోవడం అనేది ఎందుకు చేశారంటే ఇది దేవుని వాక్యం.
మీరు ప్రతి సంవత్సరమును ఒక చోట కుటుంబాలుగా వెళ్ళి అక్కడ నా నామాన్ని గడపాలి, నా సన్నిధిలో మీరు నివసించాలి, నా సన్నిధిని ఆరాధించాలి, నా సన్నిధిలో గడపాలి. ఎప్పుడు చుట్టాలు లేరు, పట్టాలు లేరు, ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళావు? నీకు పెద్ద సంఘాన్ని ఇచ్చాడు, ఇందులో కొన్ని వేల మందిని ఇచ్చాడు, వాళ్ళతో కలిసి నివసించు. భోజనానికి ఏమి టికెట్లు పెట్టరు, బెడ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. నువ్వు వాక్యం విని ప్రార్థన చేసి దేవుని ఆత్మతో నింపబడడం బైబిల్ గ్రంథం చెప్తుంది. ఓ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే లేవియా కాండంలో 23వ అధ్యాయం 41వ వచనం చదవండి. లేవి కాండం 23వ అధ్యాయం 41వ వచనం. అట్లు మీరు ఏటేటా ఏంటమ్మా 7 దినములు, అట్లు మీరు ఏటేటా 7 దినములు మీరు ప్రతి సంవత్సరము యెహోవాకు పండుగ ఆచరించాలి. మీరు ఇది కట్టడిది, దేవుడు పెట్టాడు కట్టడ. ప్రతి సంవత్సరం మీరు ఇల్లు వాకలు విడిచిపెట్టి పెట్టి బేడా సర్దుకుని మేడల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా. మేము ఇప్పుడు ఇదివరకులా గుడిసెల్లో ఉండేవాళ్ళమండి, ఇప్పుడు మేము బిల్డింగుల్లోకి వచ్చేసామండి. మేము ఇదివరకులా కాదండి, ఇప్పుడు మాది ఫ్లోర్ అండి, టైల్స్ అండి, ఏసీ రూములండి. అప్పట్లాగా ఏమన్నా గడ్డిలో పడుకుంటే మాకు కుదరదండి అంటారేమో. చదవండి. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ, 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించుతారని మీ జనులు ఎరిగినట్లు 7 దినములు మీరు పర్ణశాలలోనే నివసింపవలెను. అమ్మో, పర్ణశాల అంటే గుడారాలు. మీరు టెంట్లో ఉండేవారు, 40 సంవత్సరాలు టెంట్లో ఉన్నారు. మీరు 400 సంవత్సరాలు ఐగుప్తీయులు మేడలో మిద్దెలో ఉంటే మీరు గుడిసెల్లో ఉన్నారు. ఒక ఇల్లులో సరిగ్గా లేక తాటాకింట్లో ఉన్నారు, టెంట్లో ఉన్నారు. దేవుడి దినాన్ని 4 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వచ్చు, దేవుడి దినాన్ని 2 అంతస్తులు ఇవ్వచ్చు, దేవుడి దినాన్ని మీకు మంచి బెడ్ ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చామని తెలియడానికి మరలాను వెళ్ళి ఆ టెంట్ వేసుకుని టెంట్లో పడుకోమన్నాడు. అందుకే టెంట్లు వేస్తున్నాడు. సో ఎందుకనంటే ఇల్లు వాకలు విడిచి కలిసి నివసించడంలో మీరు పర్ణశాలలో కూడుకోండి. ఏమన్నాడు అక్కడ? గుడారాలు వేసుకోండి, టెంట్స్, పర్ణశాలలో నివసింపవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. ప్రియులారా, ఎలాగూ మీరు నాకు ఆరాధించాలి అంటే అందరూ కలిసి మీ ఇల్లు వాకలే, మీకున్న ఆస్తి అంతస్తులు, మీ ఐశ్వర్యం, దాని అర్థం ఏంటో తెలుసా? మీకున్న ఆస్తి ఐశ్వర్యము స్టేటస్ అంతా వదిలేసి దేవునిలో 3 రోజులు అలాగా అక్కడ ఏది ఉంటే అందరూ ఏం తింటే అది, అందరూ ఏం తింటే అది. మీ ఇంట్లో మీరు స్పెషల్ తింటారు, నేను ఎగ్ తింటాను. నాకు ఎగ్ ఇష్టం ఉండదు, చికెనే. చికెన్ తిన్నా, మటన్, నేను మటన్ చికెన్లు తిన్నామ్మా, ఫిషే. నేను ఏం తిన్నాండి, కాయగూరలు. ఈ కోరికలు ఏముండవు. ఐక్యత వచ్చినప్పుడు అందరూ ఎత్తింటే తినాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన్నా, అందరూ మన్నా తిన్నారు. మన్నా తినడమే ఆ 3 రోజులు. ఆ సాంబారే అందరూ తినాలి. అందరూ కలిసి పండుకొని, అందరూ కలిసి ప్రార్థించుకుని, అందరూ కలిసి ఆరాధించి, అందరూ కలిసి దేవుని మహింపరిస్తే అది ఎంత మనోహరంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిని మర్చిపోయావు. ఒక 2 రోజులు సెలవు పెట్టుకో, కనీసం 3 రోజులు నీకు కుదరకపోతే దేవునితో గడపడానికి కనీసం నువ్వు 10ని రాలేకపోతే 11, 12 ఇల్లు వాకలు విడిచిపెట్టి బట్టలు సర్దుకుని పిల్లలతో వచ్చి బైబిల్ భక్తిగా వాక్యం నేర్చుకుని దేవుని చేత గడపడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు నువ్వేం జరుగుతుందో చెప్తాను. అలాగుంటే అది సంతోషమే కాదు, అలాగుంటే అది గొప్పతనమే కాదు. కానీ నివసించటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. 133వ కీర్తనకు వద్దాం. దేవుడిచ్చిన ఆజ్ఞ అది, పర్ణశాలలో ఉండాలి, ఇది మీకు కట్టడన్నాడు. చదవండి. ఎంత మేలు, ఎంత మనోహరం. వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. కలిసి నివసించడం సంతోషమే కాదు, మేలే కాదు, బ్లెస్సింగ్ కూడా. అది ఎలాంటి బ్లెస్సింగ్ ఇది? అది తల మీద పోయబడిన ఆరోను గడ్డముల మీదుగా కారి అంగీలంచులకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అనాయింటెడ్ ఆయిల్. ఐక్యత కలిగి నివసించడం ఎలా ఉంటుందో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు.
అది ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అది ఎలాంటి ఆశీర్వాదం ఇస్తుందో, అది ఎలాంటి బ్లెస్సింగ్ తీసుకొస్తుందో. దావీదు భక్తుడు దేవునిలో సమిష్టిగా కూడుకుని ఆరాధిస్తే, కలిసి సంఘముగా సభల్లో పాల్గొంటే, సహోదరులు కలిసి ఏకమైపోయి ఒక్క మనస్సుగా ప్రేమగా ఉంటే, లవ్ టుగెదర్, ప్రేమ కలిగి నివసించటం, షేర్ టుగెదర్, ఒకరినొకరు పంచుకోవటం. ఐక్యతలో ఏమొస్తుందంటే లవ్ టుగెదర్, ప్రేమించడం, షేర్, ఒకరి నుంచి ఒకరు పంచుకోవటం. అదే కదా ఐక్యత అంటే. అలా నివసిస్తేనట ఇట్ ఈస్ ద ఆయిల్. ఎలా ఉందంటే అహరోను పరిమళ తల మీద పోయబడి, ఎక్కడి నుంచి? తల మీద నుంచి పోయబడిన 133 కీర్తన 2వ వచనములో, తల మీద నుంచి పోయబడిన అహరోను గడ్డం మీదగా కారి అంగీలంచి వరకు దిగజారిన డౌన్ ఫాల్ అంటే పైనుంచి కిందకి ఆశీర్వాదాలు దిగుతున్నాయి. అనాయింటెడ్ ఆయిల్ ఇది. అహరోనుకి అభిషేకించే ఆయిల్ ఎవరు పడితే వాళ్ళు వాడడానికి వీల్లేదు. ప్రియులారా, ఇట్ ఈస్ ద లైక్ ఎ ప్రీసియస్ ఆయిల్, పరిమళ తైలం. పరిమళ తైలాన్ని ఈస్టర్న్ కంట్రీస్లో అంటే మన దేశాల్లో పెర్ఫ్యూమ్ వాడతారు. ఎవరైనా వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఏం చల్లుతారు? పన్నీర్. ఎందుకు చల్లుతారు? ఇది సెంట్ స్మెల్, పెర్ఫ్యూమ్, మంచి వాసన రావడానికి, గుడ్నెస్, హ్యాపీనెస్. బాబా, ఎందుకు ఆయిల్ దేనికి సాదృశ్యంగా ఉందో కొన్ని పాయింట్లు చెప్తాను ఇక్కడ కూడా. ఆయిల్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసయ్య పాపాత్ముల ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కాళ్ళు కడుక్కోవడానికి, తర్వాత నాకు తైలము రాయలేదు అన్నాడు ఆయన. ఏమైతే పరిమళ తైలంతో నా కాళ్ళను అభిషేకించిందని లూకాసు వార్త 7వ అధ్యాయంలో చెప్పారండి. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ, ఆయన మన కాళ్ళని వెళ్ళేటప్పుడు మనం పన్నీర్ ఎలా చల్లుతామో, అది సువాసన మొట్టమొదటిగా రీఫ్రెష్ చేస్తుంది, రిఫ్రెష్మెంట్. ఎవరన్నా గెస్ట్ వస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? సెంట్ కొట్టేస్తారు, సెంట్ స్ప్రే అంతా రూమ్ అంతా మంచి స్మెల్. జాస్మిన్ సెంట్తో కూడినటువంటి ఇవి వచ్చేస్తున్నాయి. ఏంటవి వాడేటువంటి క్లీనర్స్ కూడా అలాంటివి వచ్చేస్తున్నాయి. గదంతా సెంట్ స్మెల్ రావాలా? ఎవరన్నా వస్తే రిఫ్రెష్, సెంట్ కొట్టేసుకుంటారు మొత్తం బాడీ అంతా. ఒక్కొక్కరు ఎంత చెమటెట్టినా సరే కదా అంత ఇళ్ళలో కూడా. ఎందుకని? ఆ చెడు కొంపు పోవడానికి, మంచి కొంపు రావడానికి. మంచి కొంపు అనకూడదు కదా, మంచి సువాసన. సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆయిలు దేనికి సాదృశ్యం? మొట్టమొదట సువాసనకి. ఎక్కడ సహోదరులు ఐక్యతగా నలిగించారంటే సువాసనకి వెళ్ళిపోద్దట. అబ్బా, ఆ సంఘం ఎంత కలిసి ఉంటారో తెలుసండి. కూటం అయ్యేటప్పటికి కుర్చీలన్నీ మనతేటేస్తారండి. అదేంటుగానే నిజంగా వీళ్ళు ఈ సంఘం ఎంతంటే భోజనాలు తిన్నారంటే ఎంత డీసెంట్గా తింటారండి. చిన్న గొడవ రానివ్వరు. అందరూ తిన్నాక అందరూ కలిసి తింటారు, చక్కగా అందరికి వడ్డిస్తారు, ఆకుల్లో అందరికి పెడతారు. అందరూ నాకు పైన ఎట్టారు కాదు, కింద ఎట్టారు కాదు, మొక్కేశారు కాదు అని అనరండి. ఎంత మంచి సంగతి. సువాసన, ఎంత మంచి సువాసన వస్తుంది గురించి. ఈ సంఘస్థులు అన్ని పనిచేసుకుంటారు, చక్కగా అన్ని చక్కగా చేసేసుకుంటారండి. అంత అలా కూర్చొని అలా డిసిప్లిన్గా ఉంటారండి. 6 గంటల కంటే 6 గంటల కల్లా మీటింగ్ వచ్చేస్తారండి. ఎంత ఐక్యత అండి వాళ్ళకి. ఎక్కడ ఎవరి ఇంట్లో ఏది జరిగినా అలా కలిసి ఉండిపోతారండి. ఎవరన్నా చనిపోరంటే సంఘం ఆలిపోద్దండి. అక్కడ ఎవరన్నా కూట పెట్టుకున్నారంటే సంఘం అంతా అక్కడికి వెళ్ళిపోతారండి. ఎంత ఐక్యత అండి వీళ్ళది. ఈ వాసన మొత్తం అంతా వెళ్ళిపోద్దట. దేవునికి స్తోత్రం. ఐక్యతగా ఉంటే సువాసన వెళ్ళిపోద్దంట ఊరంతా. బాబా సంఘంలో ఉంటే బాగుండు అన్నట్టుగా వచ్చేస్తారనమాట.
నేను కూడా సంఘంలో ఉంటే నేను ఇంకెంత ఆత్మీయ ఎదుగుతానో, నేను కూడా సహవాసంలో ఉంటే, నేను కూడా పాస్టర్ గారితో ఉంటే ఇంకెంత బలపడతాను. ఇంత మంచి వాక్యాలు, ఇంత మంచి సహవాసము. సహోదరులు, సహవాసం ఎందుకండి? ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంపులు పొందడానికి, ఒకరినొకరు గణపరుచుకోవడానికి కదా. ఈ సహవాసం ఉంటే నాకు ఎంత బాగుంటుంది. ఆయిల్ సువాసనకి సాదృశ్యంగా ఉంటుంది. రెండవది, ఇది అనాయింటెడ్ ఆయిల్, ఎవరు పడితే వాళ్ళు వాడేది కాదు. అహరోను గారి గడ్డ మీద వేసే ఆయిలు, మన ఏంటిది ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం 29:7 వచనంలో అది ప్రత్యేకంగా ప్రీస్ట్స్కు మాత్రమే, అంటే యాజకులకి మాత్రమే వాడే ఆయిలు. ఈ ఆయిలు ఎందుకు వాడతారు అని అంటే అభిషేకానికి మాత్రమే వాడతారు. ఇలాంటి ఆయిల్ ఇంకెవరు తయారు చేయకూడదు. ఎందుకంటే అది బైబిల్లో క్లియర్ రాశాడు. అహరోను గారికి అడ్డం మీద రాయబడిన మామూలు ఆయిల్ కాదండి, బయట వాడే ఆయిల్ కాదు. అహరోను గారు అంటే ప్రధాన యాజకుడు, అహరోను గారు అంటే ప్రధాన పాస్టర్ గారు, బిషప్ గారు, అభిషక్తుడు, ఆత్మపూర్ణుడు. ఆయన తల మీద అభిషేకం చేశాడు దేవుడు. ఆ నీళ్ళు క్షమించండి, ఆ ఆయిల్ ఏమంటారు తెలియదు, ఆ నూనె, ఆ తైలాభిషేకము అది ఎంతో అభిషేకించబడినది కనుక అది మరొకరు వాడకూడదు. అది దేవుని ప్రజలకు మాత్రమే వాడాలి. అందుకని ఆ ఆయిల్కున్న లక్షణం ఏంటో తెలుసా? అది అభిషేకపు తైలం. ఇది కలిసి నివసించడం అంట అభిషేకంతో నింపబడుతుందట. ఆయిలు అభిషేకానికి గుర్తు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం వల్ల అక్కడ అందరూ ఆత్మ చేత అభిషేకించబడుదురుగాక. ఎప్పుడైతే అందరు ప్రజలు అక్కడ ఉన్నారో, ఆయిల్ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. మూడవది, హోలీ స్పిరిట్. నూనెతో నా తలంటి ఉన్నావు. నూనెతో ప్రియులారా ఆత్మ దీపము. ఆయిల్ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే అక్కడ పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది. సంఘమంతా కలిసి, అన్ని సంఘాలు కలిసి వేల మందిగా కూడుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగడం మొదలు పెడతాయి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దిగుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, దేవుని యొక్క స్వరం అక్కడ వినబడుతుంది. ఆత్మ నింపుదలకి సాదృశ్యంగా ఉంది. ఆయిలు సువాసనకి, ఆయిలు అభిషేకానికి, ఆయిలు ఆత్మ నింపుదలకి సాదృశ్యంగా ఉంటుంది. ఇంకేంటంటే పరిశుద్ధాత్మ ఆయిల్ ఇంకెందుకు సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధపరచబడడానికి. కాన్సక్రేషన్ అంటే ఇది ఇది పరిశుద్ధపరచడానికి వాడతారట. యాజకుల్ని పరిశుద్ధపరచడానికి. ప్రియులారా, అలాంటి అభిషేకంతో నింపబడినటువంటి ఆయిల్ అన్నమాట. పరిశుద్ధపరచబడడానికి, ఎవరైనా పరిశుద్ధులుగా చేయడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి ఆయిల్ వాడుతుంటే వారు పరిశుద్ధులు, ప్రత్యేకించడానికి, సెపరేట్ ఫ్రమ్ ఓల్డ్. ఆత్మతో నింపడానికి వాడేది ఆయిల్. పరిశుద్ధతకి సాదృశ్యంగా హోలీనెస్. ఇట్ ఈస్ ద బ్రింగ్స్ ద ఏమంటాం, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే హోలీనెస్కి, పరిశుద్ధతకి సాదృశ్యంగా కనబడుతుంది. సో నేను 4 విషయాలు చెప్పాను. ఆయిల్ దేనికి సాదృశ్యం? సువాసన, అభిషేకము, ఆత్మ నింపుదలకి, పరిశుద్ధాత్మకు నింపుదలకుంటే చివరిది ఇది పరిశుద్ధపరచడానికి కూడా ఈ ఆయిల్ వాడతారట. ఆయిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి కారుతుందండి? బాబు వినాలి. ఆయిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి కారుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి కారుతుంది? తల మీద నుంచి, గడ్డాల మీద నుంచి కారిపోయి ఏ అంచులు, అంగి అంచులు చివరి వరకు కారిపోతుంది అంటే అలా దిమ్మరించేసారన్నమాట. ఇది బ్లెస్సింగ్స్. ఇక్కడ ప్రీస్ట్ గవర్నమెంట్ వాడాడు, అంటే యాజకుని యొక్క వస్త్రపు చెంగును వాడాడు. అంగీ అంచు, గవర్నమెంట్ అంగీ అంచులు. యేసయ్య యేసుకున్న అంగీ ముడితే, దైవజనుని యొక్క అంగీ ముడితే రక్తస్రావం వదిలిపోయింది. ఆయన వస్త్రములో స్వస్థత ఉన్నది. ఇది దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. యాజకుడిని అక్కడ ఎందుకు పెట్టాడు? అహరోను పేరు పెట్టాడంటే దైవజనుని యొక్క ఆశీర్వాదాలన్నీ దిగి పొర్లిపారు ఎలాగొస్తాయో ఆయిల్ వేస్తే
ఎంత అభిషేకం ఉంటుందో, ఎంత ఆత్మ నింపుదల ఉంటుందో, ఎంత పరిశుద్ధత ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఆశీర్వాదం అంతా కూడా వస్త్రపు చెంగులో నుంచి మనందరిలోకి వచ్చునుగాక. అది ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగులో నుంచి నీకు స్వస్థత వచ్చునుగాక. ఇది పరిశుద్ధం. నేను ఆయిల్ లాగా ఉంటుందని చెప్పాను, ఆయిల్కి విషయాలు చెప్పేశాను. ఇంకా క్రిందకు చూస్తే 3వ వచనంలో సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఏమండి, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తేనటండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? మేలు, సంతోషము, ఏమండి, అదే మనోహరము, సంతోషము. ఇది గడ్డం మీద పోయబడిన ఆయిలు అంటే అభిషేకము, ఆత్మ నింపుదల. సహోదరులు ఐక్యత కలిగి ఒక చోట నివసిస్తే అది బలము, అది స్వస్థతకి కారణం. ఇంకేంటంటే సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండోయ్, సియోను కొండ అంటే జైన్ అంటే సియోన్ అంటే దేవుని మందిరంలో నుంచి హెర్మోను మంచు. హెర్మోను అంటే పరిశుద్ధ పర్వతం అని అర్థం. హెర్మోను కొండలు, సియోను కొండ ఏమో హైట్గా ఉంటుంది. హెర్మోను కొండ మీద పడే మంచు మంచులాగా ఉంటుందట. ఏమండి, యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? మంచు, కొండల మీద పడే మంచులాగా ఉంటుందట. ఎడారిలో కురిసే మంచులాగా ఉంటుందంట. ప్రియులారా, మంచు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదానికి కారణం మంచు. ఎండిపోయిన ఎడారిలో, సియోన్ అంటే దేవుని మందిరం, దేవుని మందిరములో నుండి సియోనులు కొండ మీద దిగవచ్చు హెర్మోను మంచు. సియోనులో నుండి యెహోవా నిన్ను 21వ కీర్తనలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తేనట ఆశీర్వాదము. ఎందుకు సభల్లో పాల్గొనడం, ఎందుకు కూటాల్లో దేవునితో గడపడం? అది ఆత్మ నింపుదలే కాదు, అది దేవుని వాక్యమే కాదు, అది ఆశీర్వాదము. ప్రియారా, ఎలాంటి ఆశీర్వాదమో చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడంటే అక్కడ ఏం రాయబడిందండి? ఏం రాయబడింది? హెర్మోను సియోనులో 20వ కీర్తనలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఉందా లేదమ్మా? దేవుడు మిమ్మల్ని సియోన్లో నుండి ఆదుకున్నాడు కాకంటే మందిరం నుంచి ఆదుకుంటాడు. ఎక్కడి వరకు? హెర్మోను మంచు. ఏమంటే ఎలా చూడండి, హెర్మోను కొండ అంటే ఎండిపోయిన ఆ కొండల్లో, ఎండిపోయిన జీవితంలో మంచు పడింది అనుకోండి, ఏమవుద్ది? చిగురిస్తుంది, గ్రీనరీ, ఫ్రూట్ఫుల్. ఎండిపోయిన నీ జీవితం ఎలాగో హెర్మోను మంచు అలాంటిది. మంచు అంటే ఫలభరితానికి సాదృశ్యం. మంచు అనంటే ఎంతో ఆశీర్వాదానికి, ఫలించడానికి, అభివృద్ధికి, చిగురింపుకి, నీ యొక్క ఆత్మీయ, భౌతిక, శారీరక అభివృద్ధిని దేవుడే పోతున్నాడు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో పడి దేవుని ఆరాధిస్తావు, 2 రోజులు 3 రోజులు కూటాల్లో ఎక్కడికి వెళ్తావో, ఆ సన్నిధిలో గడుపుతావో, అది నీకు మంచు లాంటి ఆశీర్వాదం తీసుకొస్తుంది. అంటే ఫలభరితమైన ఆత్మీయంగా వికసిస్తావు, దేవుని దగ్గర మారుమనసు పొందుతావు, పశ్చాత్తాపడతావు, ఉద్యమం వస్తుంది నీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉజ్జీవం. ఫలభరితమైన నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే చిగురింపు లేదో, నాటబడిన మొక్కల్లాగా ఆ మంచు ఎప్పుడైతే పడిపోయిందో, ఆ స్నో పడిపోయిన వెంటనే చక్కగా అది చిగురిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొన్ని ఊళ్ళో వర్షాలు ఉండవు, మంచే వాళ్ళకి. ఆ మంచు ద్వారా పంటలు పండేస్తాయి. హెర్మోను మంచు హిమము వలె మీ పాపములు తెలుపుగా కూడా చేస్తానన్నాడు. హిమం వైట్. మంచు ఎలా ఉంటుందండి? ఎర్రనమైన మీ పాపాలని ఎలా చేస్తాడు ఆయన? యెషయా గ్రంథం 1:22లో ఉంటుంది. ఎర్రనమైన మీ పాపములు హిమము వలె తెలుపు, వైట్నెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను. అలాగ ఉంటుందని చెప్పి అంటాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవన అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారు, ఎక్కడ సహోదరులు దేవునితో గడుపుతారు, ఎక్కడ బ్రదర్స్ కలిసి మెలిసి ఎంతో ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో, ఆత్మతో ఉంటారు, అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలన్నీ కుమ్మరించబడును గాక. దేవుని సభల్లో, దేవుని సన్నిధిలో గడిపితే, సన్నిధి అంటే సభల్లో,
విడిచిపెట్టడం అంటే ఒక ఆదివారం కాదు కదా, 3 రోజులు నివసిస్తే అక్కడ ఆశీర్వాదములట. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. నీ పాడి పంటల పిల్ల పాపలను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం రావాలంటే మీరు ఏం చేయాలి? ఐక్యత కలిగి పర్ణశాలలో నివసించాలి. ఎక్కడ? మళ్ళీ అన్నీ వదిలేసి పెట్టి బేడా సర్దుకుని వచ్చేసి 2 రోజులు దేవుడితో గడపటం. అది కదా ప్రత్యేకత. ఎందుకు యాత్రలు చేస్తున్నారు వాళ్ళు? ఆధ్యాత్మికంగాను ఆ పరలోకం రావాలని. చూడండి, ఆశీర్వాదమును మొదటి బ్లెస్సింగ్ ఉంటుంది, భౌతిక సంబంధం. రెండోది ఏంటండి? శాశ్వత జీవం. అంటే ఏంటి? ఎటర్నిటీ, శాశ్వత జీవం. ఈ జీవం శాశ్వతమైందా? ఈ జీవం శాశ్వతమైందా? ఈ లోకం కాదు కాదు శాశ్వతము. అంతే కదా, కాదే కాదన్నారు కదా. మరి శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది దేవుని రాజ్యము శాశ్వతమైంది, తరతరాలు ఉండేది, నిత్య జీవము, ఎటర్నిటీ. ఎవరు దేవుని సన్నిధిలో కలిసి నివసిస్తారో, ఎవరు సహోదరులతో కలిసిపోతారో, ఎవరు సమాధానంతో ఉంటారో అట్టి వారట ఎలా ఉంటారంటండి? పరలోకంలో ఉంటారు. శాశ్వత జీవమును అచ్చట నుండి వాళ్ళు ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారు, ఎక్కడ ఉంటారు అక్కడ శాశ్వత జీవం ఉండవాలని యెహోవా మీ అందరికీ పరలోక రాజ్యం ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఇన్ని బ్లెస్సింగ్స్ అండి. ఇంచుమించు 7 చెప్పాను నేను. ఏంటయ్యి? సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే, కలిసి నివసిస్తే, దేవుని సన్నిధిలో గడిపితే అది మేలు, గుడ్, ఇట్ ఈస్ గుడ్. రెండవది ప్లెజెంట్, అది సంతోషం, అది మనోహరం. మూడవది అహరోను గడ్డం మీద కారిన ఆయిల్, అభిషేకం. నాలుగవది ఆయన వస్త్రములో ఉన్నటువంటి స్వస్థత. ఆయిల్కున్న ఆ 4 ఆశీర్వాదాలే ఎక్కువ. అసలు ఆయిల్లో అభిషేకం ఉంది, ఆయిల్లో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వస్థత ఉంది, ఆయిల్లో దేవుని యొక్క పరిశుద్ధత ఉంది, ఆయిల్ ద్వారా సువాసన ఉన్నది. ఆశీర్వాదం హెర్మోను లాంటి, మంచు లాంటి ఆశీర్వాదాలు. ఫలభరితమైన జీవితం 5. 6వది ఆశీర్వాదం. 7వది శాశ్వత జీవం, పరలోకము దేవుడు అచ్చట ఉండవలనని ఆయన సెలవిస్తున్నాడట. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు. మనం అలా కలిసి నివసించి దేవుని ఆశీర్వాదాలను పొందుకుందుముగాక.